గేమ్ చేంజర్ మూడో సాంగ్ లో రొమాన్స్ చూసి ఏంటి చరణ్ ఇలా చేసావంటూ సీరియస్ అయిన ఉపాసన. గేమ్ చేంజర్ సినిమా నుంచి విడుదలైన నానా హైరాణ పాట ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతుంది. ఈ క్రమంలోనే ఈ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈ పాటలో చరణ్ డ్యాన్స్ మూమెంట్స్, తమన్ అందించిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచాయి. అయితే ఈ పాటకు సంబంధించి ఉపాసన చేసిన కామెంట్ సర్వత్ర చర్చకు కారణమవుతుంది. ఉపాసన కామెంట్ లో చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆమె తన భర్త రామ్ చరణ్ ప్రతిభను పొగుడుతూ తాను పడ్డ కష్టాన్ని వివరిస్తూ ఎంతగానో తన హార్డ్ వర్క్ గురించి ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది. ఆమె తన మాటలతో చరణ్ కేవలం తన ఫిట్నెస్, డాన్స్ కు మాత్రమే పరిమితం కాకుండా పాటలోని ఎమోషన్స్, బ్యాక్గ్రౌండ్ కు తగ్గట్టు చూపించారని వివరించింది. అయితే ఆమె కామెంట్ కొందరిని ఆశ్చర్యపరిచింది. ఉపాసన పాటలోని కొన్ని సన్నివేశాల తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పడంతో సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రతిస్పందనలు వచ్చాయి. ఆమె చరణ్ కృషిని ప్రశంసించడమే కాకుండా టీం మొత్తం చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవడం కూడా జరిగింది. ఇదే సమయంలో ఉపాసన అభిప్రాయాలు పాటను మరింత ప్రాచుర్యం పొందేలా చేశాయి. ఈ కామెంట్స్ తర్వాత నానా హైరాణ పాటకు మరింత వైరాలిటీ వచ్చింది. పాటలోని విజువల్స్, రామ్ చరణ్ ఎనర్జీ, తమన్ మ్యూజిక్ మరియు శ్రేయా ఘోషాల్ గాత్రం అన్నీ కలిసి పాటను సూపర్ హిట్ గా మార్చాయి. ఇక అందరికీ తెలిసినట్లుగా ఉపాసన ఎప్పుడూ తన అభిప్రాయాలను సరళంగా, నిజాయితీగా వ్యక్తపరుస్తారు. గేమ్ చేంజర్ మూవీ టీంపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఆమె వ్యక్తిత్వాన్ని చాటి చెప్పాయి. ఇక మొత్తానికి రామ్ చరణ్ ఈ పాట కోసం తాను తీసుకున్న డెడికేషన్, తను పడ్డ కష్టం గురించి ఎంతగానో ఎమోషనల్ అయి ఏంటి చరణ్ ఇంత కష్టపడ్డావంటూ తెలియజేసినట్లు తెలుస్తోంది.